హైడ్రాపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రంగనాథ్ పై సీరియస్ అయింది. ఆదివారం సెలవు దినాల్లో కూడా మీరు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హైకోర్టు హైడ్రాకున్న చట్టబద్దతను కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. మరొక పక్క ఈ అంశం కూడా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పార్టీలలో కూడా కొంత రకరకాల చర్చ జరుగుతోంది. ప్రజలంతా కూడా కొంత ప్రతిపక్షాలను ఆశ్రయించి ఏకంగా కోర్టుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా హైడ్రా చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఏమంది, పార్టీల్లో చర్చ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలన్నిటిపై తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందిస్తారు. నవీన్. సో విజయ్ చంద్రిక, హైదరాబాద్ లో ముఖ్యంగా చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి లక్ష్యం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ చైల్డ్ గా హైడ్రాను చూస్తారు. సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ సో తొలుత అనేక ప్రశంసలని మూటగట్టుకుంది. ప్రధానంగా ముఖ్యంగా హైదరాబాద్ లోని చెరువులు గాని కుంటల్లో గాని అక్రమ నిర్మాణాలను ఉక్కుపాదంతో తొలగించినటువంటి సందర్భాలే కావచ్చు. ముఖ్యంగా బడా వ్యాపారవేత్తలు గాని లేదా పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసినటువంటి సందర్భంలో ఇటు సామాన్య జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువడ్డాయి. మరోవైపు హైడ్రా తరహా వ్యవస్థ ఇటు ఇతర జిల్లాల్లో మారుమూల పట్టణాల్లో కూడా ఉండాలనేటువంటి విజ్ఞప్తులు కూడా ముఖ్యమంత్రికి వచ్చాయి. సో కానీ హైడ్రా పనితీరు రోజులు గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా సామాన్యుల పాలిట నరకంగా హైడ్రా మారిందనేటువంటి విమర్శలు సామాన్యుల నుంచి వస్తున్నాయి. సో ప్రధానంగా కనుక చూస్తే ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి ఒక సంఘటన కనుక మనకు చూస్తే సో అమీన్పూర్ లో ఈ నెల 20వ తారీఖున సాయంత్రం నోటీసులు ఇచ్చి 21వ తారీఖున సర్వే నెంబర్ 164లో నిర్మాణాలని ఒక్కసారిగా హైడ్రా కూల్చివేసినటువంటి సంఘటన పట్ల హైకోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే చనిపోయే వ్యక్తిని ముందర అసలు తన కోరిక ఏంటి అని అడిగి తెలుసుకుంటుంది కోర్టు కానీ ఎవరు కానీ, సో పోలీసులు కానీ. కానీ ఇక్కడ హైడ్రా సో నిర్మించుకున్నటువంటి భవనాలను ఉక్కుపాదంతో కూల్చేస్తున్నటువంటి సందర్భంగా సో వాళ్ళకు ఒక చివరి అవకాశం కూడా ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సో ప్రధానంగా ఈ అంశంలో కనుక చూస్తే సో ఎంఆర్ఓ చెబితేనే హైడ్రా ఎట్లా వ్యవహరిస్తుంది, సో దీనికి సంబంధించి ఎవరైతే బాధితులుగా ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానం కానీ క్లారిఫికేషన్ కానీ వినాల్సిన అవసరం లేదా హైడ్రాక్ అని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మరోవైపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గడిచిన కేబినెట్ సమావేశంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో వచ్చేటువంటి అసెంబ్లీ సెషన్ లో సో దీన్ని ఒక బిల్లు రూపంలో కూడా తీసుకురాబోతున్నారు. సో ప్రస్తుతం హైడ్రా విషయంలో సామాన్య జనాలే ప్రధానంగా టార్గెట్ అవుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా విషయంలో హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి హైడ్రా విషయంలో ఒకంత ఆందోళన కానీ లేదా ఒకంత అనుమానాలను కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద హైడ్రా విషయంలో అసలు హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది, ఎందుకంత సీరియస్ గా రియాక్ట్ కావాల్సి వచ్చింది, మరోవైపు భవిష్యత్తులో హైడ్రా పయనం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధులు హైకోర్టు నుంచి ప్రవీణ్ ఉన్నారు. అలానే హైడ్రా బాధితులు అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ముఖ్యంగా మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో ఎక్కడైతే మార్కింగ్ చేశారో సో వాళ్ళంతా కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నారు. సో ఆందోళన ప్రాంతం నుంచి మా ప్రతినిధి న్యూమన్ ఉన్నారు. సో ముందుగా మనం హైకోర్టుకి వెళ్దాం. సో ప్రవీణ్, హైకోర్టు గతంలో హైడ్రా విషయంలో కొంత ప్రశంసలు కురిపించింది, సో కొంత బాధ్యతాయుతంగా కూడా మెలగాలనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సో కానీ ఉన్న బలంగా ఇవాళ హైడ్రా చీఫ్ రంగనాథ్ని ఉద్దేశిస్తూ వర్చువల్ హియరింగ్ లో అయినా పార్టిసిపేట్ చేశారు. సో ఎందుకంత తీవ్రంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, సో ఆ వ్యాఖ్యల వెనుక హైకోర్టు అర్థం చేసుకున్నటువంటి అంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించారనేటువంటి అంశాలపైనే ఎక్కువగా ఈరోజు హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ వ్యక్తిగతంగా వర్చువల్గా అతను విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో గత విచారణలో తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధికారులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఈ రోజు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను దేని ప్రకారం మీరు కూల్చివేస్తారు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు ఆదివారం రోజు కూల్చివేతలపైనే దాదాపు 10 సార్లు ఆదివారం రోజు కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాన్ని పదే తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడం, ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో ఉండాల్సినటువంటి సమయంలో కక్షపూరితంగా హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేసిందనేటువంటి అంశాన్ని పదే రంగనాథన్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు హైడ్రాకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, హైడ్రాకున్నటువంటి చట్టబద్ధత ఏంటనేటువంటి అంశాన్ని కూడా రంగనాథన్ కావచ్చు హైడ్రా కౌన్సిల్ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మరోవైపు
తెలంగాణలో హైడ్రాకు త్వరలోనే చట్టబద్ధత రాబోతుంది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు వ్యవహరించినటువంటి తీరును మాత్రం తీవ్రంగానే తప్పుపట్టిందని చెప్పుకోవచ్చు. హైడ్రాను ముందుగా అంటే హైడ్రా ఏర్పాటు తర్వాత హైడ్రాను తెలంగాణ హైకోర్టు అభినందించిందని, కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి పనులకు మాత్రం సంతోషంగా లేదంటూ కూడా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి అధికారులు ఏం చెప్పితే అదే విధంగా నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేతలు చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా అక్రమ కట్టడాలు కడుతున్నారు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలి, లేదా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సీజ్ చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు చెప్పారనేటువంటి దాంతో హైడ్రా కూల్చివేయడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదు అంటూ కూడా రంగనాథ్ను ఉద్దేశించి నేరుగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. నిజంగానే అలా చేయాలనుకుంటే చార్మినార్లో ఉన్నటువంటి తహసీల్దార్ హైకోర్టును కూల్చివేయండి అని హైడ్రాకు సమాచారం ఇస్తే హైకోర్టును కూల్చివేస్తారా అంటూ కూడా రంగనాథ్ను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తన నుండి సరైనటువంటి సమాధానం రాలేదు. హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి ప్రతి క్వశ్చన్కు హైడ్రా అధికారులు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా వ్యవహరిస్తే తప్పు చేసినటువంటి అధికారులందరినీ కూడా చెంచల్గూడ, చర్లపల్లి జైలుకు పంపుతామంటూ కూడా ఒక దశలో హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఇటు హైడ్రా కమిషనర్ను, మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్ను కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఇలాగే వ్యవహరిస్తున్నట్లయితే హైడ్రా కోసం వచ్చినటువంటి జీవోను సైతం ఖచ్చితంగా స్టే విధిస్తామంటూ కూడా ఒక చురుక పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు రేపు జరగబోయేటువంటి విచారణ కూడా చాలా కీలకమైనటువంటి విచారణ. హైడ్రా కోసం తీసుకొచ్చినటువంటి జీవోను స్టే విధించాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి రేపు విచారణ చేయబోతుంది. ఇప్పుడు అధికారులు చేస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, అధికారులు కూల్చివేతలకు సంబంధించి అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు హ్యాపీగా లేదని, కేవలం పాలకులను అధికారులను సంతృప్తి పరచడం కోసమే హైడ్రా ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి హాట్ కామెంట్ కూడా తెలంగాణ హైకోర్టు చేసింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, సో మొత్తం మీద ప్రవీణ్, సో ఇవాళ హైకోర్టులో హైడ్రా ఉద్దేశించి, ముఖ్యంగా హైడ్రా చీఫ్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఉద్దేశించి, అలానే ఎంఆర్ఓలుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను ఉద్దేశించి హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సో ప్రధానంగా హైడ్రా విషయంలో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. హైడ్రా విషయంలో మేము హ్యాపీగా లేము. హైడ్రా ఏర్పాటు మీద ఇప్పటికే 2 పిటిషన్లు ఉన్నాయి. ఒకటి హైడ్రా చట్టబద్ధత మీద, అలానే హైడ్రా కోసం ఏర్పాటు చేసినటువంటి జీవో మీద. మరోవైపు మూసీ బాధితులుగా ఉన్నటువంటి మూసీ రివర్ బెడ్ లో ఇప్పటికే మార్కింగ్స్ చేస్తున్నారు. త్వరలో ఆ నిర్మాణాలన్నింటి కూడా తొలగించి, సో వాళ్ళకి ఎవరైతే నిర్వాసిస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పటికే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. సో దాదాపుగా 20 పైగా పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హైడ్రా ఈ నిర్మాణాలు ఏంటి, అసలు హైడ్రా అంటే కూల్చివేతలేనా, హైడ్రా అంటే కేవలం కూల్చివేతలేనా, ప్రజల నమ్మకాన్ని హైడ్రా కోల్పోవద్దు, పేద ప్రజల మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారా లేదా నిజాయితీగా చెప్పండి అంటూ హైకోర్టు రంగనాథ్ను సూటిగా ప్రశ్నించింది. ట్రాఫిక్ మీద అసలు మీరేం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నించింది. మూసీ విషయంలో అసలు ప్రభుత్వానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి, మూసీ మీద ఇప్పటికే 30కి పైగా పిటిషన్లో ఉన్నాయి సో అని చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేసింది. సో ప్రధానంగా హైడ్రాకు సంబంధించి చట్టబద్ధతను గురించి ప్రశ్నించింది. మరోవైపు కూల్చివేతల మీదనే ఫోకస్ చేస్తున్నటువంటి ఆ హైడ్రా అధికారులు ఎందుకు ఉన్న పలంగా నోటీసులు ఇచ్చి కనీసం 24 గంటలు కూడా కాకముందే సో ఆ నిర్మాణాలను కూల్చివేయడం, సో బాధితులు రోడ్ల మీద పడేలా చేయడం, సో ఈ విషయాలన్నిటి కూడా అంటే హైడ్రా ఎందుకంత కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి కామెంట్స్ కూడా చేస్తుంది. మరోవైపు చనిపోయేటువంటి వ్యక్తికి ఒక చివరి అవకాశం కూడా ఇస్తారు. సో అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా హైడ్రా ఎందుకు ఆదివారం శనివారం చూసుకొని హాలిడేస్ లోనే ఎందుకు ఈ కూల్చివేతలను చేస్తుంది అనేటువంటి కామెంట్స్ చేసింది. మరోవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మెప్పు కోసమే హైడ్రా అధికారులు ఈ విధంగా పేదల పట్ల కనీసం సానుభూతి లేకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్స్ చేసింది. సో భవిష్యత్తులో హైడ్రా విషయంలో అసలు హైకోర్టు ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది, సో ఇప్పటికే న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా హైడ్రాను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ఒకంత ఇబ్బందికరంగా మారబోతున్నాయా? సో భవిష్యత్తులో హైడ్రా విషయంలో అసలు ప్రభుత్వం మూవ్ ఏంటి, ముఖ్యంగా మూసీ బాధితుల విషయంలో సో హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరే కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ వ్యవహరిస్తున్నటువంటి తీరే కావచ్చు, పురపాలక శాఖ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా ఇటు ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు అలానే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హైకోర్టు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలతో హైడ్రా ఎలా ముందుకు పోతుంది, అసలు హైడ్రా మనుగడ ఏంటనేటువంటిది కొంత